ఇన్స్టెంట్ గా ఈజీగా బ్రెడ్ హల్వా చేసేద్దామా. ఈ రోజు ఎందుకో స్వీట్ తినాలనిపించింది. నా చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా కామన్ గా నేను చూసేదైతే స్వీట్ లో బ్రెడ్ హల్వానే. సో మా పెళ్లిలో కూడా బ్రెడ్ హల్వానే చేశారు. భోజనాలు అంతా తినేసాక వాటర్ తాగిన గ్లాస్ లో ఎంత మంది బ్రెడ్ హల్వా స్వీట్ ని ఇంటికి పట్టుకెళ్లారో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు కామన్ గా జరిగే థింగ్ అనమాట అది. నేను వంట చేయడం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే బ్రెడ్ హల్వానే ట్రై చేశాను. సో బ్రెడ్ హల్వా చేసేటప్పుడు హాఫ్ బ్రెడ్ ఏమో బాగా డార్క్ కలర్ లో ఫ్రై చేసుకుంటా, ఒక హాఫ్ ఏమో లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేస్తాను. సో అప్పుడు కలర్ చాలా బాగుంటది అనమాట. సో హోమ్ మేడ్ కాబట్టి సింపుల్ గా ఉండాలి. మనం కోవా కూడా యాడ్ చేయట్లేదు. కావాలనుకుంటే మనం బయట నుంచి తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వేయించుకొని పాకం కోసం 1.5 గ్లాస్ షుగర్, సేమ్ 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. పాకం కొంచెం చిక్కకయ్యాక బ్రెడ్ వేసుకొని కొద్దిగా ఉడికించుకొని ఒక 1 గ్లాస్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకున్నాను. లాస్ట్ లో మిల్క్ యాడ్ చేయడం వల్ల హల్వా జ్యూసీగా ఉంటది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని వేడిగా కంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుందంటే సూపర్ ఉంటది. ఈ హల్వాని 1 వీక్ నుంచి 10 డేస్ దాకా తింటాం మేము. ఏమన్నా ఉందా, సూపర్ అసలు.